Hello everyone and welcome back to Freshers na Telugu channel. ఈ రోజు మనం NCR రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకోబోతున్నాము. డీటెయిల్స్ కనుక మీరు ఓన్గా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మేము లింక్ ప్రొవైడ్ చేశాము. ఆల్టర్నేటివ్గా లింక్స్తో పాటు మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి యాక్సెస్ మాత్రం ఫ్రెషర్స్ నా వెబ్సైట్లో దొరుకుతుంది. సో జస్ట్ గూగుల్కి వెళ్ళి NCR రిక్రూట్మెంట్ 2022 ఫ్రెషర్స్ నౌ అని కనుక సెర్చ్ చేస్తే మీకు డీటెయిల్స్ అండ్ లింక్స్ అనేది ఒకే చోట దొరుకుతుంది. అండ్ ఇట్లాంటి మోర్ రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. 1 క్లిక్తో డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు. సో మిస్ అవ్వద్దు. NCR నార్త్ సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ నిధి మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారానే డీటెయిల్స్ అనేవి తెలుసుకోబోతున్నాము. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఆల్సో మనం వీడియోకి ప్రొసీడ్ అయ్యే ముందు స్మాల్ రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మోర్ రెగ్యులర్ జాబ్ అండ్ రిక్రూట్మెంట్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ ఇన్స్టెంట్గా తెలుస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు టు ఫ్రెషర్స్ నో తెలుగు ఛానల్. సో ఫస్ట్ మనం నోటిఫికేషన్ ఓపెన్ చేయగానే ఇంపార్టెంట్ డేట్స్ అనేది మెన్షన్ చేశారు. ఈ పర్టికులర్ డేట్స్లోనే మీరు మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఓపెనింగ్ డేట్ అండ్ టైం వచ్చేసి 2nd of July 2022కి ఓపెన్ చేశారు. అండ్ 1st of August 2022 వరకు మీరు అప్లికేషన్ చేసుకునే టైం అనేది మెన్షన్ చేశారు. సో నియర్లీ 1 month ఆఫ్ టైం అనేది ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ మీకు ఈ పర్టిక్యులర్ డీటెయిల్స్ ఆర్ అప్డేట్స్ ఆర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి తెలుసుకోవాలన్నా కానీ మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే దొరుకుతుంది. అఫీషియల్ వెబ్సైట్ మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, విచ్ ఇస్ www.rrcpryj.org. సో ఇది కనుక మీరు విజిట్ చేస్తే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ కానీ ఏమైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మీకు ఈ పర్టికులర్ అఫీషియల్ వెబ్సైట్లో తెలుస్తుంది. అండ్ ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ కనుక అయ్యి ఉంటే మీరు అప్లికేషన్ మాత్రం పూర్తిగా ఆన్లైన్ ద్వారానే చేసుకోవాలి. నెక్స్ట్ ఎలా చేసుకోవాలో కూడా మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటున్నాము. అండ్ ఇన్ కేస్ ఒకవేళ అప్లికెంట్కి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ అండ్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ఎలిజిబిలిటీ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయలేకపోయినా కానీ క్యాండిడేట్స్ని ఇమ్మీడియట్గా డిస్క్వాలిఫై చేస్తారు. ఆల్సో మీరు అసలు అప్లికేషన్ చేసుకున్నానికి కూడా ఎలిజిబుల్ అవ్వరు. నెక్స్ట్ మీరు మీ అప్లికేషన్స్ అనేది ఆర్ఆర్సీస్ అఫీషియల్ వెబ్సైట్, అంటే ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు మీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేసుకోవాలి. అండ్ ఇన్ రెఫరెన్స్ టు దిస్ 20% ఆఫ్ ద వేకెన్సీస్ అనేది క్వాలిఫైయింగ్ నార్మ్స్కి ప్రకారంగా సపరేట్ చేశారు. దట్ ఈస్ నోటిఫైడ్ బై ఆర్ఆర్బి ఆర్ ఆర్ఆర్సీ. ఈ పర్టికులర్ వేకెన్సీస్ ఏదైతే మనకి మెన్షన్ చేశారో అవి మనకి వేరియస్ డివిజన్స్ ఆర్ వర్క్ షాప్స్లో మనకి అవైలబిలిటీ ఇచ్చారు. సో దీనికి ప్రకారంగానే మీకు ఫర్దర్ పోస్టింగ్ అనేది కూడా ఉంటుంది. ఎలిజిబిలిటీ కండిషన్స్ రిగార్డింగ్ ఏజ్. సో ఫస్ట్ ఏజ్ క్రైటీరియా అండ్ ఒకవేళ మీరు రెలవెంట్ కేటగిరీస్కి బిలాంగ్ అవుతుంటే వాళ్ళకి సంబంధించిన రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కనుక ఉంటే యూ కెన్ ప్రొసీడ్ టు అప్లై. సో దానికి డీటెయిల్స్ ఏంటి, అప్లికెంట్స్ అనేది 15 years కంప్లీట్ చేసుకుని ఉండాలి అండ్ 24 years కంప్లీట్ చేసుకోకూడదు. సో 15 to 24 ఇస్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా. డేట్స్ ఏ పర్టిక్యులర్ డేట్స్ ఆర్ ఇయర్స్ మధ్యలో బర్త్డే చూసి కన్సిడర్ చేస్తారు అనేది నెక్స్ట్ టేబుల్ ఫార్మాట్లో తెలుస్తుంది. సో రిలాక్సేషన్ అనేది SC/ST వాళ్ళకి క్యాండిడేట్స్కి ఫర్దర్గా 5 years ఇస్తున్నారు అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 years ఇస్తున్నారు. అదే PWD క్యాండిడేట్స్కి అయితే 10 years రిలాక్సేషన్స్ అనేది మెన్షన్ చేశారు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి అప్ టు 10 years వరకు ఇస్తున్నారు అకార్డింగ్ టు ద సర్వీస్ రెండర్డ్. సో నెక్స్ట్ ఏ పర్టికులర్ డివిజన్స్ కింద ఎక్స్ సర్వీస్ మెన్ వస్తున్నారని పాయింట్స్ మెన్షన్ చేశారు. సో అప్లికెంట్స్ ఏ పర్టికులర్ ఇయర్స్ మధ్యన ఉంటే బర్త్డేస్ కన్సిడర్ చేస్తారు. యూఆర్ కేటగిరీ వాళ్ళకి 1998 నుంచి 2007 వరకు మెన్షన్ చేశారు. సో ఆల్మోస్ట్ ఆల్ ద కేటగిరీస్ 2007 ఇస్ ది ఏజ్ బార్. బట్ మీకు ఇక్కడ స్టార్టింగ్ ఇయర్స్ వచ్చేసి SC వాళ్ళకైతే 1993, ST వాళ్ళకి 1993, ఓబీసీ వాళ్ళకి 1995, PWD వాళ్ళకి 1998. అండ్ దీంట్లో కూడా ఒకవేళ మీరు PWDలో కూడా మీరు కేటగిరీస్ వైజ్ డివిజన్ కనుక ఉంటే వాళ్ళకి సపరేట్గా మీకు ఇయర్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. 1998, 1983 అండ్ 1985 ఫర్ UR, SC, ST అండ్ OBC కేటగిరీస్. సో ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ క్యాండిడేట్స్కి యూఆర్ వాళ్ళకి అయితే 24 years ప్లస్ డిఫెన్స్ సర్వీస్ ప్రకారంగా 10+3 years ఇస్తున్నారు. SC/ST వాళ్ళకి 10+3 అండ్ 29 years వరకు ఉంటుంది. అదే ఓబీసీ క్యాండిడేట్స్కి 27 మెన్షన్ చేశారు అండ్ 10+3 వరకు ఉంటుంది అకార్డింగ్ టు ద డిఫెన్స్ సర్వీస్. నెక్స్ట్ రిగార్డింగ్ ది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ స్టార్టింగ్ విత్ ఎడ్యుకేషన్.
ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ కనుక చూస్తే క్యాండిడేట్ ఖచ్చితంగా 10+2 ఎగ్జామినేషన్ ఈక్వలెంట్ అయినా కానీ మీరు ఖచ్చితంగా పాస్ అవి ఉండాలి. SSC 10th ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అండర్ 10+2 ఎగ్జామినేషన్. సో బేసిక్ ఉండాల్సింది 10th స్టాండర్డ్ విత్ మినిమమ్ ఆఫ్ 50% అండ్ రెలవెంట్గా ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన ట్రేడ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి, రికగ్నైజ్డ్ బై NCVT ఆర్ SCVT. అండ్ ఈ సర్టిఫికేట్ అనేది ITI నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కింద మీరు ఇష్యూ అవ్వాలి. సో ట్రేడ్స్ ఏంటి, ITI సర్టిఫికేట్స్ ఏంటి అనేది కూడా క్లియర్గా టేబుల్ ఫార్మాట్లో మెన్షన్ చేశారు. సో ఒకవేళ మీరు ఫిటర్ పోస్ట్కి అప్లై చేసుకుంటే ITI ఫిటర్ ట్రేడ్ అనేది సర్టిఫికేట్ ఉండాలి. వెల్డర్కి అయితే వెల్డర్ G&E, then next machinist ki machinist, carpenter ki carpenter, then electrician, painter, mechanic, information and communication technology, stenographer English, draftsman civil, multimedia and web page designer, health sanitary inspector, then stenographer Hindi, wireman, etc. So basic ga 10th standard to ITI trade certificate unna vallu you can proceed to apply. 10th standard kuda under 10+2 examination or its equivalent lo unna valle qualify avutaru. And applicants make sure that మీరు రెలవెంట్గా ITI ట్రేడ్ సర్టిఫికేట్ ఆథరైజ్డ్ ఆర్ రికగ్నైజ్డ్ ఉన్న ఇన్స్టిట్యూట్ నుంచి ఉంటేనే ITI సర్టిఫికేట్ అనేది కన్సిడర్ చేస్తారు, లేకపోతే దే వుడ్ బి విత్డ్రాడ్. నెక్స్ట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ డిప్లొమా హోల్డర్స్ అప్లై చేసుకోవడానికి మాత్రం ఎలిజిబిలిటీ లేదు, ఓన్లీ ITI సర్టిఫైడ్ ఉన్న క్యాండిడేట్స్. అండ్ నెక్స్ట్ ట్రేడ్ వైడ్ స్లాట్స్ మీకు SC, ST, OBC, EWS కేటగిరీస్ వాళ్ళకి దాని ప్రకారంగా డివిజన్ చేశారు, అది ఆన్సెక్షన్ ఏలో క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఆల్సో రిజర్వేషన్ అనేది PWD క్యాండిడేట్స్కి 4%కి ఎక్స్టెండ్ చేస్తారు, సో డిపెండింగ్ అపాన్ ద ఇంటేక్ ఆఫ్ ద క్యాండిడేట్స్. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించిన కేటగిరీ వైజ్ డివిజన్ ఆఫ్ వేకెన్సీస్ మీకు ఆన్సెక్షన్స్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం క్లియర్గా ఏ పర్టికులర్ కేటగిరీకి మీరు బిలాంగ్ అవుతున్నారో అది మెన్షన్ చేసి దానికి సంబంధించిన రెలవెంట్ డాక్యుమెంట్ కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేయాలి, లేదు అంటే యువర్ అప్లికేషన్ విల్ నాట్ బీ కన్సిడర్డ్. అండ్ నెక్స్ట్ సో SC, ST వాళ్ళకి అయితే కాస్ట్ సర్టిఫికేట్, OBC కమ్యూనిటీ, EWS వాళ్ళకి అయితే అసెట్ సర్టిఫికేట్ ఆర్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మెన్షన్ చేయాలి. PWD వాళ్ళకి మెడికల్ డాక్యుమెంట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి అయితే సర్వీస్ సర్టిఫికేట్స్ ఆర్ డిశ్చార్జ్ సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ రిగార్డింగ్ ద పేమెంట్ ఆఫ్ ద ఫీజ్, 100 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజ్కి మీరు పే చేయాలి, విచ్ ఇస్ నాన్ రిఫండబుల్. అండ్ అదే SC, ST ఆర్ PWD ఆర్ ఉమెన్ క్యాండిడేట్స్ అప్లై కనుక చేస్తుంటే ఎలాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ రిమైనింగ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు పే త్రూ ఆన్లైన్ పేమెంట్ అనేది చేయాలి ఫ్రమ్ అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మెన్షన్ చేశారు కదా, మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేస్తూ ఉండగా ఫస్ట్ మీ ప్రొఫైల్ అంతా ఫిల్ చేస్తారు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు, ఆఫ్టర్ దాట్ అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేస్తారు. ఆ తర్వాత మొత్తం రివ్యూ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ చేయాలి. ఇన్ కేస్ ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఆర్ క్రాస్ వెరిఫికేషన్లో ఏమైనా మిస్ మ్యాచ్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ క్యాండిడేట్స్ విల్ బీ ఇమీడియట్లీ రిజెక్టెడ్. అండ్ అమౌంట్ అనేది మీకు డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్ ఏ విధంగా అన్నా కానీ మీరు పే చేయొచ్చు. ఆ తర్వాత వెరిఫై పేమెంట్ అనేది క్లిక్ చేయండి. ప్లస్ పేమెంట్ తర్వాత ఈ రిసీట్ అనేది జనరేట్ అవుతుంది, అది కూడా ప్రింట్ చేసుకొని పెట్టుకోండి. ఇన్ కేస్ ఫర్దర్ రెఫరెన్సెస్కి మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మెడికల్ స్టాండర్డ్ ఫిట్నెస్కి మీకు ఆన్సెక్షన్స్లో మెన్షన్ చేశారు రిగార్డింగ్ ద డిజేబిలిటీ కండిషన్స్, లోవర్ లిమ్ కానీ లేకపోతే వితౌట్ లెగ్ కానీ పార్షియలీ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి రెలవెంట్గా డాక్యుమెంట్స్ ఉంటేనే యూ హ్యావ్ టు ప్రొసీడ్ అకార్డింగ్ టు ద పోస్ట్. ట్రేడ్ వైజ్ ప్రకారంగా డిజేబిలిటీని కన్సిడరేషన్లో ఉంటుంది, అన్ని ట్రేడ్స్కి ఏ డిజేబిలిటీ ఉన్నా కానీ కన్సిడర్ చేయరు. నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది మీకు ఫర్దర్గా selection of the eligible candidates would be further proceeded for the training under the Apprenticeship Act based upon the merit list. సో మీకు ఏదైతే మార్క్స్ వస్తాయో మెట్రికులేషన్లో, ITI ట్రేడ్లో ఏదైతే మార్క్స్ వస్తాయో దాన్ని బట్టి షార్ట్ లిస్టింగ్ చేస్తారు మెరిట్ వైజ్. ఆ తర్వాత మీకు ITI ఎగ్జామినేషన్కి వెయిటేజ్కి ప్రకారంగా చూసుకుని అండ్ దెన్ యూ విల్ బి ప్రొసీడెడ్ ఫర్ ద ట్రైనింగ్. సో కొన్ని ట్రేడ్స్కి మినిమం ఎడ్యుకేషన్ 8th స్టాండర్డ్ పాస్ అవి ITI ఉన్న వాళ్ళని కూడా కొన్ని ట్రేడ్స్కి సపరేట్గా ఉంటుంది, కొన్నిటికి అయితే 10th స్టాండర్డ్ అనేది కన్సిడర్ చేస్తున్నారు. సో దాన్ని బట్టి లిస్ట్ అనేది మీకు నోటిఫై అవుతూ ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్లో మీకు దీనికి సంబంధించిన లిస్ట్ అనేది మీకు అక్కడ జనరేట్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ పర్టిక్యులర్ పోస్ట్కి ఎలాంటి ట్రేడ్ టెస్ట్ కానీ, ఇంటర్వ్యూ కానీ, రిటన్ ఎగ్జామినేషన్ కానీ ఆర్ టెస్ట్ వైవా కానీ ఏమీ మెన్షన్ చేయలేదు అండ్ ఉండవు. సో డైరెక్ట్గా ఇట్ ఈస్ అండర్ ద మెరిట్ లిస్ట్ క్రైటీరియా.
అండ్ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ మార్క్స్ మీకు పర్సంటేజ్ ఆఫ్ ఎస్ఎస్సి అండ్ ఆల్సో దాంతోపాటు ఐటీఐ మార్క్స్ యావరేజ్ మార్క్స్ అయితే మెన్షన్ చేస్తారు మీ సర్టిఫికేట్స్ మీద, దాన్ని బట్టి యావరేజ్ తీస్తారు. నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్లో ట్రైనింగ్ అండ్ స్టైఫండ్. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రైనింగ్ పీరియడ్ అనేది తీసుకోవాలి అండ్ ట్రైనింగ్ పీరియడ్ అనేది 1 year ఉంటుంది విత్ స్టైఫండ్ ఫర్ దిస్ పీరియడ్ ఆఫ్ 1 year. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి అకార్డింగ్ టు ది అప్రెంటిస్షిప్ యాక్ట్ ప్రకారంగానే స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తున్నారు, గవర్నమెంట్ నామ్స్కి ప్రకారంగా అప్లికబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆల్రెడీ మెన్షన్ చేశాను అఫీషియల్ వెబ్సైట్లో. మీరు అప్లై చేసే ముందు మీరు రెడీగా పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి, ఆధార్ కార్డ్, పాన్ నెంబర్, మార్క్స్, సిజిపిఎస్ కోడ్స్, మీకు ఏదైతే ప్రిఫరెన్స్ ఆఫ్ డివిజన్స్ ఉంటాయో, వర్క్షాప్స్కి డివిజన్స్, ట్రేడ్స్ అండ్ ఆల్సో మీకు రెలవెంట్గా ఉన్న డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మీరు రెడీగా పెట్టుకోవాలి, బికాజ్ అప్లోడ్ చేసే టైంలో డిలే చేయకుండా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఖచ్చితంగా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఒకవేళ ఉంటే మాత్రం ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు తీసుకుని వెళ్ళాలి, జిరాక్స్ కాపీస్ అనేది యాక్సెప్టబుల్ చేయరు. సో అది మీరు ఖచ్చితంగా రెడీగా పెట్టుకోవాలి. ఆల్సో దీంతోపాటు యాక్టివ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఉండాలి, బికాస్ మీరు అసలు అప్లికేషన్ స్టార్ట్ చేయాలన్నా కానీ స్టార్టింగ్ ఉండాల్సింది ఈమెయిల్ కాబట్టి. అండ్ చాయిస్ ఆఫ్ ఓన్లీ 1 division కానీ 1 workshop మీరు చూస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు. వేరియస్ డివిజన్స్ కానీ వేరియస్ అప్లికేషన్స్ కానీ ఇవి మాత్రం నాట్ పర్మిటెడ్. 1 division లేదా 1 workshop అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. అప్లికెంట్స్ మీరు ఐటీఐ క్వాలిఫికేషన్స్ కన్నా మీరు పొసెసింగ్ ఐటీఐ క్వాలిఫికేషన్ మోర్ దెన్ 1 trade కనుక ఉంటే దానికి రెలవెంట్ ట్రేడ్స్ సపరేట్గా అప్లై చేసుకోవాలి, అంతేకాని 1 applicationని అన్ని ట్రేడ్స్కి అప్లై చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. నెక్స్ట్ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేసుకోవడానికి పేజ్ 9 ఆఫ్ ద నోటిఫికేషన్లో చెక్ లిస్ట్ లాగా మెన్షన్ చేశారు. ఈ చెక్ లిస్ట్ మీరు అప్లై చేసే ముందు క్లియర్గా చదవండి. స్టార్టింగ్ విత్ ఎస్ఎస్సి 10th standard మార్క్ షీట్స్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆర్ స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ ఉంటుంది, అది డేట్ ఆఫ్ బర్త్ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ కన్సాలిడేటెడ్ ఐటీఐ మార్క్ షీట్స్, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై ఎన్సీవీటీ ఆర్ ఎస్సీవీటీ సర్టిఫికేట్స్, మీ కమ్యూనిటీ సర్టిఫికేట్స్, నెక్స్ట్ ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా కమ్యూనిటీస్ ఆర్ మీ డిజేబిలిటీ ఆర్ డిశ్చార్జ్ ఆర్ సర్వీస్ ఏది ఉన్నా కానీ, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అండ్ స్కాన్డ్ కాపీ ఆఫ్ యువర్ ఫోటోగ్రాఫ్ అండ్ నాట్ లెస్ దాన్ 3 months old. ఇది మీరు ఈ పర్టిక్యులర్ ఐడి ప్రూఫ్స్ ఇవన్నీ మీరు అప్లోడ్ చేయాలి. అండ్ సర్టిఫికేట్స్ అనేది ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజెస్లో ఉండొచ్చు. ఇది కాకుండా మీ రీజనల్ లాంగ్వేజెస్లో కనుక మీ సర్టిఫికేట్స్ ఉంటే ప్లీజ్ మేక్ ష్యూర్ దాట్ ఇది ట్రాన్స్లేషన్ కాపీ అనేది ఖచ్చితంగా గెస్టెడ్ ఆఫీసర్తో మీరు సైన్ చేయించుకొని మీరు అటాచ్ చేయాలి, ఒకవేళ ఇంగ్లీష్ హిందీలో మీ డాక్యుమెంట్స్ లేకపోతే. అండ్ అన్ని ఆథరైజ్డ్ ఫార్మాట్ ప్రకారంగానే మీరు చేయాలి. ఆల్సో ఇక్కడ మీకు బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ మెన్షన్ చేశారు, అసలు అప్లై చేసేటప్పుడు ఆర్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఏ విధంగా మీ డాక్యుమెంట్స్ అనేది ఉండాలి అనేసి. ఫస్ట్ మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తారు, తర్వాత మీ సిగ్నేచర్ కానీ ఫోటోగ్రాఫ్ కానీ క్లియర్గా ఉండాలి. బ్లర్ కానీ లేకపోతే ప్రాపర్గా లేకపోయినా కానీ సిగ్నేచర్ క్యాపిటల్ లెటర్స్లో చేసినా కానీ ఇవన్నీ విల్ లీడ్ టు ఇమీడియట్ రిజెక్షన్. అండ్ నెక్స్ట్ ఈ ట్రైనింగ్ ఆర్ కాంట్రాక్ట్ అనేది మీకు రిజిస్ట్రేషన్ విత్ ఇన్ ద 3 months, మీకు ఏదైతే కన్ఫర్మేషన్ పంపిస్తారో దానికి రిజిస్ట్రేషన్ పీరియడ్ వచ్చేసి 3 months ఇస్తున్నారు, ట్రైనింగ్ పీరియడ్ మాత్రం 1 yearకి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎవరైనా కానీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు ప్రొడ్యూస్ చేయలేకపోయినా కానీ, అప్లికెంట్స్ డూప్లికేటెడ్ డాక్యుమెంట్స్ ఇచ్చినా కానీ ఆర్ ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయకపోయినా కానీ, ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ ఉన్నా కానీ క్యాండిడేట్స్కి ఇమ్మీడియట్గా విత్డ్రాల్ అనేది ఉంటుంది. ఆల్సో మీకు ఎలాంటి అలవెన్స్ కానీ ఫర్దర్గా ట్రావెలింగ్ అలవెన్స్ కానీ విల్ నాట్ బీ పేడ్ ఫర్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్. అండ్ నెక్స్ట్ వన్, అఫీషియల్ వెబ్సైట్ని మాత్రం టైం టు టైం విజిట్ చేయండి, మీకు ఏమన్నా అప్డేట్స్ ఆర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా అక్కడ తెలుస్తుంది కాబట్టి. మనం ఆన్సెక్షర్స్కి వెళ్ళిపోదాము. సో ఇక్కడ ఆన్సెక్షర్స్లో డివిజన్స్ అంటే స్లాట్స్ అనేది కేటగిరీ వైజ్ మెన్షన్ చేశారు ఫర్ ఎవ్రీ ట్రేడ్. సో మెకానికల్ డిపార్ట్మెంట్కి మనకి ఇక్కడ ఫిటర్కి అయితే స్లాట్స్ మనకి 335 మెన్షన్ చేశారు. సో టోటల్ 364 ఉన్నాయి, విచ్ ఇంక్లూడ్స్ ఫిటర్, వెల్డర్, కార్పెంటర్ అండ్ పెయింటర్. అదే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి అయితే టోటల్ 339. ఝాన్సీ డివిజన్కి అయితే 480. అట్లా డివిజన్ ఆర్ వర్క్షాప్ వైజ్ అనేది మీకు ఆన్సెక్షన్స్లో క్లియర్గా తెలుస్తుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా
Don't forget to subscribe to Freshers na Telugu channel for more informative videos like this. Thank you.